నిర్మలా సీతారామన్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయడం అవసరం లేదు. భారతదేశ తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా 7 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలమ్మకే దక్కుతుంది. అయితే విదేశాల్లో కూడా మహిళా ఆర్థికవేత్తలు, ఆర్థిక మంత్రులు ఉన్నారు. కెనడాలో క్రిస్టియా ఫీలాండ్, అలాగే యూకేలో మార్గరెట్ థాచర్, జర్మనీలో ఏంజెలా మెర్కెల్, అలాగే న్యూజిలాండ్లో జెసిండా ఆర్డెర్న్ కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ మన నిర్మలా సీతారామన్తో వారు పోటీ పడలేకపోయారు. ఈసారి బడ్జెట్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి 3 లక్షల కోట్లను మహిళా సాధికారతకు, బాలికా సంక్షేమానికి కేటాయించిన నిర్మలా సీతారామన్ గురించి, ఆమె పూర్వగప్పరాలు, అలాగే ఆమె విశేషాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉంది. ముందుగా నిర్మలమ్మ స్వస్థలం తమిళనాడులోని మధురై. తండ్రి నారాయణన్ సీతారామన్ రైల్వే ఉద్యోగి. ఆయన తిరుచిరాపల్లిలో డిగ్రీ చేసిన తర్వాత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో ఎంఫిల్ చేశారు. అలాగే ఆ యూనివర్సిటీలో పరిచయమైన పరకాల ప్రభాకర్ను సీతారామన్ వివాహం చేసుకుని తెలుగింటి కోడలయ్యారు. లండన్లోని హ్యాబిటాట్ దుకాణంలో సేల్స్ పర్సన్గా పనిచేశారు. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్, BBC వరల్డ్ సర్వీసుల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. 2008లో భారతీయ జనతా పార్టీలో చేరిన నిర్మల అనతి కాలంలోనే ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 2014లో ఆంధ్రప్రదేశ్, 2016లో కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికయ్యారు. 2017లో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండవ మహిళ నిర్మలా సీతారామన్. 2019లో దేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగిన మొదటి మహిళ కూడా ఆమె. మూడోసారి మోడీ ప్రభుత్వంలో మరోసారి ఆర్థిక మంత్రిగా ఆ పదవిని అలంకరించారు. నిరంతరం లెక్కలతో మునిగి తేలే నిర్మలమ్మకు ట్రావెలింగ్, ట్రెక్కింగ్, మ్యూజిక్, అలాగే కుకింగ్ అంటే ఇష్టమని చెప్తారు. ఇలాగా మనకున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అందరికీ ఆదర్శప్రాయాలుగా నిలుస్తున్నారు. ఇంకా మరికొన్ని విశేషాలు ఈమె గురించి తెలుసుకోవాలంటే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన దగ్గర డబ్బులు లేవనే కారణంగా పోటీ చేయనని సున్నితంగా తప్పుకున్నారు. అలాగే మెట్రోలో నిలబడి ప్రయాణించిన సాధారణ పౌరురాలు ఈ నిర్మలమ్మ. అలాగే రక్షణ శాఖ మంత్రిగా బెంగళూరులో ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు, సమావేశం అయిపోయిన తర్వాత సాధారణ పౌరురాల్లాగా హోటల్కి వెళ్ళి భోజనం చేసిన అసామాన్యురాలు. అలాగే కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి వాడుకలో ఉన్న బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే లెదర్ సూట్ కేసును మార్చి బాహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్కి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. అలాగే 2021లో కరోనా దృష్టిలో పెట్టుకుని డిజిటల్ బడ్జెట్ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎన్నో విశేషాలతోటి ఫోర్బ్స్ మ్యాగజైన్ శక్తివంతమైన మహిళల్లో వరుసగా 5 సార్లు నిలిచిన ఘనత కూడా సీతారామన్దే. అచ్చం భారతీయ స్త్రీ నిర్మలా సీతారామన్ లాగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.